బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్. షో గెలిచినా గెలవకపోయినా సరే అయిపోయిన వెంటనే ముందు తన లవర్ కావ్యశ్రీ దగ్గరికే వెళ్తానని, తను చీ కొట్టినా సరే తనని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ నిఖిల్ చెప్పాడు. అంతేకాదు చిరాకు దొబ్బితే లేపుకుపోతానని కామెంట్స్ కూడా చేశాడు. అలాంటి నిఖిల్ కొప్పు కొట్టిన తర్వాత అసలు కావ్య పేరు కూడా ఎక్కడా ఎత్తలేదు. ఒకవేళ ఏ షోలో అయినా తన బ్రేకప్ గురించి అడిగితే మనుషులు మారిపోయారు. ఒకరికి ఇష్టం ఉంటే చాలా అటువైపు కూడా ఉండాలి కదా అంటూ నిఖిల్ అన్నాడు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం ఈ టాపిక్ గురించి మళ్ళీ సోషల్ మీడియాలో ప్రసరిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో నిఖిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. జబర్దస్త్ వర్ష కిసిక్ టాకీస్ లో నిఖిల్ సందడి చేశాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకి నిఖిల్ చెప్పిన సమాధానాలు చూద్దాం. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వీడు బయటోడు మనోడు కాదని చాలా మంది అన్నారు. నా ముఖం మీదే చెప్పారు కూడా. కానీ తెలుగు ఆడియన్స్ నన్ను చెయ్యి పట్టుకుని ఇక్కడ వరకు తీసుకువచ్చారు. అయితే అందరూ నన్నే ఇష్టపడాలని ఏమీ లేదు.